ఇగో ఇవే బీఆర్ఎస్ ఆస్తులు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయబోయే శ్వేతపత్రాలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. వివిధ రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఖర్చులు, అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత ప్రభుత్వం అవకతవకలను ఎండగట్టేందుకు సన్నాహాలు చేసింది. ఇందుకు కౌంటర్గా బీఆర్ఎస్ గత 9.5 ఏళ్లలో సాధించిన ప్రగతి, సృష్టించిన ఆస్తులపై ఒక డాక్యుమెంట్ను రిలీజ్ చేసింది. 50 స్లైడ్లతో ఈ నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆయా రంగాల వారీగా తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని వివరించింది. తెలంగాణ సాధించిన తర్వాత రూపాయి అప్పు చేస్తే 1000 రూపాయల ఆస్తులు సృష్టించామని, రాష్ట్రం వచ్చాక 159% ఆస్తులు పెరిగాయని ఆ డాక్యుమెంట్లో వివరించింది. తలసరి ఆదాయం 151% పెరిగిందని పేర్కొంది. రిజిస్ట్రేషన్ల ఆదాయం 406%, పన్ను వసూళ్లు 161%, గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం 50% పెరిగాయని బీఆర్ఎస్ తన నివేదికలో పేర్కొంది. 10 ఏళ్లలో 137% సాగు విస్తీర్ణం పెరిగింది. విద్యుత్ సంస్థల ఆస్తులు 13,751 కోట్లు, విద్యుత్ సంస్థల అప్పులు 81,000 కోట్లుగా పేర్కొంది. విద్యుత్ సంస్థల ఆస్తులు 2014లో 44,431 కోట్లు ఉండగా 2023 నాటికి 3,37,571 కోట్లుగా ఉంది. మొత్తం అప్పుల్లో పెరుగుదల 59,000 కోట్లుగా ఉంది. మొత్తం ఆస్తుల పెరుగుదల 93,000 కోట్లుగా ఉంది. 30 జిల్లాల్లో 1,649.62 కోట్లు వ్యయంతో జిల్లా కలెక్టరేట్ భవనాలు నిర్మించారు. వీటిలో 25 భవనాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రెండు 2014 తర్వాత 3.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. 22.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. 334 చిన్న పరిశ్రమల పునరుద్ధరణ జరిగింది. 10.400 ఎకరాల్లో అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఏర్పాటైంది. 10,822 కోట్ల రూపాయల ఖర్చుతో 283.71 కోట్లు మొక్కలు నాటారు. దాని ఫలితం విలువ 211 లక్షల కోట్లకు చేరింది. ఆడలేక మధ్యల ఓడు అన్నట్టు అప్పులు చూపించి తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని కొంతమంది చూస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ కోరింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.